హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము నిన్న అయోధ్యాకాండ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళబోయే ముందు ఆషాఢ మాసంలో ఎన్నో స్పెషల్స్ మనకు కదా. అన్ని ఊళ్ళల్లో కూడా చక్కగా శాకంబరి అవతారాలు వేయటం, అమ్మవారికి సారెలు తీసుకెళ్ళటాలు, మరి అమ్మవారిని వివిధ రకాల్లో అలంకరించి అందరం కూడా మన భక్తిని చాటుకోవడం, అలాగే వారి నైవేద్యాలు అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి కదా. అలాగే మరి తెలంగాణలో కూడా బోనాల జాతర జరుగుతుంది కదా, బోనాల విశేషం. అసలు ఆ బోనాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు బోనాలు చేస్తారు, బోనాల పండుగ అనేది అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరు చేశారు, అసలు దీనికి ఉన్న విశేషం ఏంటో కొంచెం మనం తెలుసుకుందామరా. ఎందుకంటే మనకున్న సాంప్రదాయాలు మనం పాటిస్తుంటాం, కానీ అవి ఎందుకు వచ్చాయి, ఎవరు చేశారు, ఎవరు మొదలుపెట్టారు, మనం ఎందుకు చేస్తున్నాము అనేది కూడా అర్థవంతంగా తెలుసుకున్న రోజు ఆ పండుగ యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది. అసలు ఈ పండగ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఉజ్జయిని ప్రాంతంలో ఉన్న, అది కూడా ఎప్పుడు 1864లోట. అయితే అక్కడ ఉజ్జయిని ప్రాంతంలో సైన్యంలో ఒక అతను సురటి అప్పయ్య అని సైన్యంలో బాధ్యతలు నిర్వహించేవాట. అతను చాలా భక్తుట అతను. అందుకని సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బోనాల సాంప్రదాయాన్ని ప్రారంభించాట. అయితే మొదటగా గోల్కొండ జగదంబ ఆలయంలో ఈ బోనాల పండగ అనేది, అసలు ఈ సంరంభం అనేది ఆరంభమైందిట. అయితే ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాదు, ఉజ్జయిని మహంకాళి, అలాగే లాల్ దర్వాజా సింహవాహిని, మాతైన మహేశ్వరి, అక్కన్న మాదన్న, మహంకాళి ఆలయాల్లో ఆషాఢం బోనాల జాతర ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కదా. మరి ఉజ్జయిని మహంకాళికి నిర్వహించే బోనాల సంబరంతో ఈ వేడుక అనేది ఉచ్చస్థాయికి చేరుకుంటుందన్నమాట. అయితే ఇది మనకి అనేకమైన మరి బుక్స్లో కూడా మనం చదువుకుంటూ ఉంటాము. ఎలాంటి వాటిల్లో మనకి ప్రామాణికం భగవద్గీత కదా. మరి ఈ భగవద్గీతలో కూడా ఈ ఈ పండక్కి భోజనాన్ని యజ్ఞద్రవ్యంగా అనేది భగవద్గీతలో కూడా మనకి తెలుస్తుంది. ఎప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు ఆ విధమైన తెలుస్తుంది. అలాగే మనకి దేవి భాగవతంలో కూడా దీని వివరణ తెలియజేస్తోంది. అలాగే దేవి మహాతంత్రంలో కూడా ఉందర్రా. మరి కాళికా పురాణం అని, మణిమకుట మంజరి అని ఎన్నో వాటిల్లో ఈ దేవతల గురించి, వీటి బోనం గురించి కూడా మనకి విషయం తెలుస్తోందనమాట. అయితే ఏంటంటే అసలు విషయం, ఈ ఆషాఢ మాసం చాలా గొప్పది. ఎందుకంటే మనకి భోజనాన్ని ఇచ్చే పొలాలకి వర్షం కురవడం మరి మనకి ఎంతో ముఖ్యం. అసలు ఈ తరుణంలో చక్కని వర్షాలు కురిసి మనకి పంటలు బాగా పండాలి అని కోరుకుంటాం కదా. అందుకే ప్రకృతిని ప్రత్యక్ష దైవంగా ఆరాధించటం అనేది మనకి మన భారతదేశంలో ఒక గొప్ప సంస్కృతి. మరి ఈ ప్రకృతిలో ఈ జగన్మాతలు కూడా మనకి గ్రామ దేవతలుగా వెలసిల్లుతున్నారు కదా. అలాంటి వారిని ఆరాధిస్తారనమాట. ఎవరి గ్రామంలో ఉన్న దేవతని ఏ పేరుతో ఉంటే ఆ పేరుతో ఆ దేవతని ఆషాఢ మాసంలో చక్కగా ఆరాధిస్తారనమాట. ఎలాగంటే ఈ వర్షాల్లో
ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, ఆమె అనుగ్రహంతో మనకి ఆరోగ్యం మరి బాగా విరియాలని తెలంగాణలో ఈ ఆషాఢ బోనాల వేడుకలు అనేది అసలు నిర్వహించటం జరుగుతుందన్నమాట. మరి ఈ దేవతలంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిశక్తి నుంచి వచ్చిన రూపాలే ఈ గ్రామ దేవతలు. మరి అదే మన దేవి భాగవతంలో వివరంగా ఉంటుందన్నమాట. అయితే మరి వ్యవసాయం ఎలా ఉంది మనకి? మన శ్రమ మీద ఆధారపడి ఉంది. మన శక్తి కొద్దీ మనం శ్రమించి ఎంత చేసుకుంటే అంత పంట మనకి చేతికి వస్తుంది. అలాగే మరి ఆదిశక్తి ఈ వైభవం యొక్క గొప్పతనం ఆషాఢ మాసమే సంకేతంగా భావిస్తూ దేవి మహాతంత్రంలో కూడా ఇందాక చెప్పుకున్నాం కదా ఉందన్నమాట. అట్లా మరి అంతేకాకుండా సప్త మాతృకలు, దశ మహావిద్యలు ఆషాఢంలో మరింత శక్తివంతంగా వర్ధిల్లుతూ ఉంటాయట. ఈ ఈ నెలలో వారి శక్తి పెరుగుతుందిట బాగా. అందుకని వాళ్ళు బాగా అనుగ్రహిస్తారని మనకి కాశికా పురాణంలో కూడా ఉందంటారా. అలాగే మరి ఆషాఢంలో ప్రకృతి పరంగా మనకి ఎన్నో అనారోగ్యాలు కలుగుతాయి. వాటిని మనం దైవశక్తితో మనం అధిగమించాలి అన్నట్లుగా అన్ని చోట్ల కూడా ఎవరి సాంప్రదాయాలుగా వాళ్ళు అర్చిస్తూ ఆరాధిస్తూ ఉంటారనమాట. ఈ ఆషాఢంలో త్రిశక్తులు ఏకంగా ఏకం అవుతాయట. అవి మూడు కలిపి ఇంద్రాణీదేవిగా అవతరిస్తుందిట. అందుకని ఆ దేవిని ఆరాధించాలని మణిమకుట మంజరిలో మనకి తెలియస్తుంది బాగా. మరి ఇంకా ఏంటంటే ఈ జీవులకి పోషణ శక్తిని అందించే భోజనాన్ని మరి అన్ని జీవులకి ఆహారం కావాలి కదా, అలాంటి భోజనాన్ని యజ్ఞద్రవ్యంగా ఉపయోగించడం అనేది భగవద్గీతలో కూడా మనకి తెలిసిందే. అయితే ఏంటంటే ప్రాణశక్తికి కారకమైన ఈ అన్నాన్ని బోనంగా ప్రకృతి శక్తులకు సమర్పించడం మనం ఆ తల్లి పట్ల మన విధేయతని ప్రకటించటమే. మరి జానపద పాటలలో అలాగే భోజనమే బోనమైపోయిందన్నమాట. ఏంటంటే అమ్మవారిని ఎలా ప్రార్థిస్తారంటే, మీ అనుగ్రహం వల్ల లభించిన ఈ భోజనాన్ని బోనంగా మీకు సభక్తిగా సమర్పిస్తున్నాము. నిరంతరం మా సమూహాన్ని, మా జనాల్ని ఇలాగే రక్షించండి అని వినయపూర్వకంగా వేడుకోవడమే ఈ ఆషాఢ బోనాల పండుగ ఒక విశేషం అన్నమాట ఇది. అయితే ఏంటంటే ఇలా ఈ ఉత్సవాలతో మొదలయ్యే బోనాల జాతర వారి సాగనంపటంతో సమాప్తం చేస్తారు. బోనం సమర్పించే కాండం మన శరీరానికి సంకేతం అన్నమాట. అందులో ఉన్న అన్న పదార్థం ప్రాణశక్తికి, మన ప్రాణశక్తిని ప్రతిఫలిస్తుంది. ఆ ఘటంపై వెలిగే జ్యోతి అదే మన ఆత్మ దీపం. మరి ఆత్మజ్యోతిని పరంజ్యోతితో అనుసంధానం చేసి మన తమస్సు నుంచి ఉషస్సు వైపు పురోగించడమే ఈ బోనాల వేడుకలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశమర్రా. చూసారా, బోనాల పండుగ అని అనుకుంటాం. మరి మనకంటే పెద్దవారు ఈ విషయాలన్నీ తెలుసుకొని ఉన్నవారు ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే సెల్ ఫోన్లో చూసుకుంటే తెలీదా ఇవన్నీ అంటారు.
సెల్ ఫోన్లో ఎవరి కాళ్ళు చూసుకుంటారు, ఏదో తెలిసిందిలే అనుకుంటారు. కానీ ఇంత విశేషంగా ఒకరికొకరని చెప్పుకుంటే ఇంకా మనం జీవితంలో మర్చిపోము కదా. అలాగే మన పిల్లల్ని కూర్చోబెట్టి ఈ టైంలో ఈ బోనాల పండుగ గురించి చెప్తే ఎంతో బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు కూడా నేను ప్రస్తావించడం జరిగింది. చక్కగా మరి మీరు కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తారని ఆశిస్తూ మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.